అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మన 1500 వీడియోలు మీ ప్రతి సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి తర్వాత వీడియో చూస్తే మీకు చాలా మీ సమస్య ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తలకు సపోర్ట్ కూడా ఉంటుంది. ఈరోజు ముఖ్యమైనటువంటి ఇష్యూ ఏంటంటే రిజర్వేషన్లు తగ్గిస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. ఏమని అంటే రిజర్వేషన్లు తగ్గించే దమ్ము అయితే మాత్రం భారతదేశంలో ప్రభుత్వాలకు కానీ అలాగే సుప్రీంకోర్టులకి హైకోర్టులకు కానీ ఎవరికీ లేదు. ఏం జరిగింది, రిజర్వేషన్స్ ఎక్కడ తగ్గించింది ఏంటి, ఏ దేశంలోని ఇవన్నీ వివరాలు మీకు చెప్తాను. సుప్రీంకోర్టు ఎప్పుడైతే రిజర్వేషన్ తగ్గించిందో విద్యార్థులు ఆందోళనలు చేయడం, హింసాత్మకంగా మారడం, ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 93% మెరిట్కి మాత్రమే ఇవ్వాలి అని చెబుతూ ఎవరైతే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళ వారసులకు ఇచ్చే 30% రిజర్వేషన్లు తగ్గిస్తూ 5% చేసింది. 30% రిజర్వేషన్లు స్వతంత్ర సమరయోధుల తాలూకా వారసులకు ఇచ్చుకుంటూ వచ్చారు. ఎప్పుడో స్వతంత్ర యోధులు అయిపోయారు, వాళ్ళ పిల్లలు అయిపోయారు, వాళ్ళు మనలో వచ్చేసి ఉంటారు. అందుకని 30% నుండి 5% తగ్గించి 93% మెరిట్ మాత్రం ఉండాలి అంటే ఆందోళన చేయడం అనేటువంటి విద్యార్థులు మొదలుపెట్టారు. అప్పుడు ఏం చేశారు, ప్రభుత్వం ఏం చేసింది అంటే సైన్యాన్ని రంగంలో దించి విద్యార్థుల్ని అణచడం మొదలుపెట్టింది. ఆ సమస్య అది అలా ఉంది. అయితే ఇది ఎక్కడ అంటే బంగ్లాదేశ్లో సుప్రీంకోర్టు ధైర్యంగా బ్రహ్మాండమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. మెరిట్ 93% మెరిట్ స్టూడెంట్స్కే ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మెరిట్ స్టూడెంట్స్ ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లోని ప్రభుత్వ సంస్థల్లో ఉండాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. దాన్ని ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఎవరో విద్యార్థులు ఆందోళన చేసినా దాన్ని సైన్యాన్ని పెట్టి అణిచి పారేసింది. అలాంటి చర్యలు భారతదేశంలో తీసుకోగలమా? 60% పైగా రిజర్వేషన్లకే పోతున్నాయి. మెరిట్కి 40%, ఇంకా అంతకంటే తక్కువ శాతం మాత్రమే మెరిట్ స్టూడెంట్స్ ఉంటున్నారు. ఇది రాబోయే తరాల్లో భారతదేశాన్ని నాశనం చేయడానికే మాత్రమే ఉంటుంది. అంటే నన్ను తప్పుగా అనుకోవద్దు, రిజర్వేషన్ ఇవ్వడం వల్ల కులాల్లో మతాలని పొలవకండి. దీనికి ఇది వాస్తవంగా మెరిట్ ఉన్నోడు ప్రైవేట్ వ్యవస్థల్లో ఉంటున్నాడు, మెరిట్ లేనటువంటి వాళ్ళు ప్రభుత్వ సంస్థల్లో ఉంటున్నాడు. అందుకే అన్ని ప్రభుత్వ సంస్థలు ఫెయిల్యూర్ అవుతున్నాయి. అన్ని ప్రపంచవ్యాప్తంగా మెరిట్ ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ దాంట్లో ఉంటే మెరిట్ లేని వాళ్ళందరూ భారతదేశంలో గవర్నమెంట్ సెక్టర్లో ఉంటున్నారు. అక్కడ గవర్నమెంట్ సెక్టర్ వీక్ అయిపోతుంది బాగా. సుప్రీంకోర్టు ఏదన్నా చిన్న మాట అన్నది అంటే వెంటనే కర్రలు, కత్తులు, రాడ్లు, బాంబులు పట్టుకొని రెడీ అయిపోతున్నారు. ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేస్తుంది అన్న అనుమానంతోనే బీజేపీ ప్రభుత్వానికి ఓట్లు వేయడం మానేశారంటే ఏ స్థాయిలో కుల వ్యవస్థలు అనేటువంటివి ఉన్నాయో చూడండి. కొన్ని పార్టీలు కుల జన సమీకరణ అందుకే చేయమంటున్నాయి. కులాల వైడిగా ఎడగొడేస్తే భారతదేశాన్ని ఈజీగా ముక్కలు చేసేవచ్చు, చిన్నాభిన్నం చేసేవచ్చు. నీది ఈ కులం, నీది ఆ కులం, నీ కులస్తులు ఎంతమంది ఉన్నారు, ఈ కులస్తులు ఎంతమంది ఉన్నారని. అందుకే కొన్ని పార్టీలు, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ కోరడం దానికోసమే. ఈ కులస్తులు 70 సంవత్సరాలు పరిపాలించాలి, వాళ్ళకి తెలియదా ఏ కులస్తులు ఎంతమంది ఉన్నారో? ఇప్పుడు ఎందుకు నీ కుల సమీకరణలో లెక్కలోను ఈ కులస్తుల అన్యాయం జరిగింది, ఆ కులస్తులకు అన్యాయం జరిగింది. సాక్షాత్తు రాష్ట్రపతి ఎస్టీ ఉన్నారు కదా, ప్రధానమంత్రి బీసీ ఉన్నారు కదా. నువ్వు ఇప్పుడు 70 సంవత్సరాల్లో ఏం చేశారు? నువ్వును, మీ అమ్మ, మీ తాత, మీ ముత్తాతను ఏమీ చేయలేదు కదా బీసీ, ఎస్సీ, ఎస్టీలకి. ఇప్పుడు ఏదో ప్రేమ ఒలికించేసి ఎస్సీలు, ఎస్టీలు అనిగాడిపోతున్నారు, వాళ్ళకి ఏమీ లేదంటున్నారు. అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో మోర్ దెన్ 50-60% బీసీలకే ఇచ్చాం కదా 75 సంవత్సరాల్లోనే. ఇంకొకరికి ఎవరికి ఇవ్వడానికే లేదా రాజ్యాంగం ప్రకారం. అందరికీ అది ఏంటంటే ఏదో రకంగా ఆ కులాల మధ్య చిచ్చు పెట్టి ఇంకా పబ్బం గడుపుకోవడానికే ఆ పార్టీలు చూస్తున్నాయి. దాన్ని మనం గ్రహించాలి. మనం ఏ రోజైతే వాటికి వాళ్ళు చెప్పగానే ఆకర్షితులు అవుతామో అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఆ ఆకర్షణని అనువుగా తీసుకునే తెలంగాణ ఉద్యమం అంటాడు ఒకడు, ఆంధ్ర ఉద్యమం అంటాడు ఒకడు, ఎస్టీ ఉద్యమం అంటాడు ఒకడు, ఎస్సీ ఉద్యమం అంటాడు, కాపు ఉద్యమం అంటాడు, బ్రాహ్మణ ఉద్యమం అంటాడు, లేకపోతే సౌత్ ఇండియా అంటాడు, నార్త్ ఇండియా అంటాడు, లేకపోతే మన తమిళ భాష ప్రపంచంలో గొప్పదంటూ భారతదేశాన్ని మొక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని దేశాన్నంతటిని ఏకపతిగా ఉంచాలి అంటే కుల మత అనేటువంటిది టీసీల్లో కూడా ఉండకూడదు.
ఎక్కడ ఆ ప్రస్తావన ఉండకూడదు. పేరు ముందు నాయుడు, పంతులు, రెడ్డి అన్న అది కూడా నిషేధించాలి. ఆ రోజే భారతదేశం అంతా కూడా ఏకత అవుతుంది. జై హింద్, భారత మాతాకి జై.